హైవే ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. 16 మందికి గాయాలయ్యాయి. నంద్యాల జిల్లా పేరాయిపల్లి మిట్ట సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మైత్రి ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి పుదుచ్చేరికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం సమయంలో బస్సులో 33 మంది ప్రయాణికులున్నారు. బస్సు రోడ్డు పక్కన ఆగిన సమయంలో ఈ లారీ ఢీకొట్టింది. మృతులను బద్రీనాథ్, హరితగా గుర్తించారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి, తీవ్రంగా గాయపడిన వారిని ఆలగడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలిని ఎస్పీ సునీల్ శరణ్ పరిశీలించారు. ఎస్పీతో పాటు డీఎస్పీ ప్రమోద్ ఆసుపత్రికి వెళ్లి గాయపడిన వారి నుంచి వివరాలు సేకరించారు. సుమారుగా ఈవినింగ్ 5 o'clockకి మియాపూర్ నుండి మైత్రి ట్రావెల్స్ అనే ఒక ప్రైవేట్ బస్సు హైదరాబాద్ నుంచి పాండిచేరి వెళ్ళే ఒక బస్సు స్టార్ట్ అవడం జరిగింది. ఈ బస్సులో సుమారుగా ఒక 33 మెంబర్స్ ప్యాసింజర్స్ ఉన్నారు. వీళ్ళందరూ అక్కడ హైదరాబాద్లో ఈవినింగ్ బయలుదేరి ఈరోజు మిడ్నైట్ 12:30 ప్రాంతంలో ఆళ్ళగడ్డ ఎంటర్ అయ్యే ముందు పేరాయిపల్లి మెట్ట దగ్గర బస్సులో ఉన్న ఒక 2 ప్యాసింజర్స్ యూరినల్స్ కోసం ఆపమని చెప్పేసి డ్రైవర్ని రిక్వెస్ట్ చేయడంతో బస్సు సైడ్ కాపడం జరిగింది. ఈ ఆగున్న బస్సుని వెనకాల నుంచి ఒక లారీ డ్రైవర్ స్పీడ్గా వచ్చేసి బస్సుని బ్యాక్ సైడ్ నుంచి డాష్ ఇవ్వడం జరిగింది. ఈ యాక్సిడెంట్ జరిగిన వెంటనే మనకి హైవే ద్వారా, మన పోలీస్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వచ్చిన వెంటనే విదిన్ 20 minutes ఉన్న ఇంజూర్డ్ అందరినీ కూడా అంబులెన్స్ని పిలిపించి ఆలగడ్డ సిహెచ్సికి మనము షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ జరిగిన ఇన్సిడెంట్లో ఒక 2 members, ఒక అమ్మాయి, అబ్బాయి చనిపోవడం జరిగింది. అలాగే ఒక 8 members ఇంజూర్డ్ అయ్యారు. ఎవరైతే క్రిటికల్ కండిషన్లో ఉన్నారో ఒక వ్యక్తిని ఆల్రెడీ మనము నంద్యాలకి షిఫ్ట్ చేసాము అంబులెన్స్లో. రైట్, నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్. వరలక్ష్మి, ఈ రోజు అర్ధరాత్రి తెల్లవారుజామున అర్ధరాత్రి 12:30 ప్రాంతంలో ఆళ్లగడ్డ సమీపంలోని పెరాయిపల్లి మెట్ట వద్ద ఒక మైత్రి ట్రావెల్స్ బస్సు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. అయితే వెనక వచ్చినటువంటి లారీ బలంగా ఢీకొనడంతో ఒకసారిగా కూడా బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల్లో 2 మృతి చెందారు. మరో 16 మందికి తీవ్ర గాయాలు కావడంతో వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ యొక్క సంఘటన జరిగిన వెంటనే నంద్యాల జిల్లా ఎస్పీ తో పాటు డిఎస్పీ అందరూ కూడా అక్కడ సంఘటన స్థలానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించి క్షతగాత్రులందరినీ తక్షణమే హాస్పిటల్ కి తరలించిన పరిస్థితి కనపడుతుంది. అయితే ముందుగా ఆగి ఉన్నటువంటి ఒక లారీని మొదట ఆర్టీసీ, అదే ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొనడం, ఆ తర్వాత వెనకనే వేగంగా వచ్చినటువంటి లారీ ట్రావెల్ బస్సును ఢీకొనడంతో పెద్ద ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. అయితే ఈ యొక్క ప్రమాదంలో 2 మృతి చెందారు. వెనక పక్క కూర్చున్నటువంటి 2 వ్యక్తులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. అయితే వీరంతా కూడా ఇటు హైదరాబాద్ నుంచి పాండిచేరి వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి స్థాయిలో కూడా అర్ధరాత్రి యొక్క ప్రమాదం జరగడంతో ట్రాఫిక్ కూడా పెద్ద ఎత్తున నిలిచిపోయిన పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క ఎవరైతే మృతులు ఉన్నారో బద్రీనాథ్, హరితగా గుర్తించారు. మిగతా వారిని కూడా వారి మీద ఇటు కర్నూలు నంద్యాల జిల్లా ఎస్పీ కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనపడుతుంది. హాస్పిటల్లో వారికి చికిత్స అందిస్తున్నారు. మొత్తంగా కూడా చూసినట్లయితే ఇటు ఉమ్మడి కర్నూలు జిల్లాలో తరచుగా జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాలు మాత్రం ప్రయాణికులతో పాటు ప్రజల్ని ఆడలిస్తాయని చెప్పాలి. నిన్న అదే ఆళ్లగడ్డ సమీపంలోనే ఒక బస్సు ప్రమాదానికి గురైన నేపథ్యం కనపడుతుంది. అదే వరుస సంఘటనలు మాత్రం రోడ్డు ప్రమాదాలు తీవ్రంగా జరుగుతున్న అంశాన్ని స్పష్టంగా చేస్తున్నాయి. అయితే పోలీసులు ఈ యొక్క రోడ్ల హైవేలలో ఎక్కడ పడితే అక్కడ లారీలను ఆపడం, వీటన్నిటి కూడా ఎక్కడ సరైన పెట్రోలింగ్ లేకపోవడం వల్ల ఈ యొక్క సంఘటనలు జరుగుతున్నాయని మాత్రం స్థానికులు చెప్తున్నారు. ఏదైతే ఇప్పుడు ప్రమాదానికి కారణమైనటువంటి పేరాయిపల్లి మెట్ట వద్ద ఒక డాబా వద్ద రెగ్యులర్ గా అక్కడ రోడ్డు మీదనే లారీలు ఆగి ఉండటం అన్నది స్థానికులు చెప్తున్నారు. దానివల్లనే ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని చెప్తున్నా కూడా పోలీస్ శాఖ కానీ ఇటు హైవే సిబ్బంది, పెట్రోలింగ్ సిబ్బంది కానీ సరిగా పట్టించుకోవడం లేదు. కాబట్టి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనపడుతోంది. వరలక్ష్మి. రైట్ కిషోర్, థ్యాంక్ యూ.